ఆపత్కాలమందు ఆదుకునే దేవుడవు, కష్ట నష్టమందు కనికరించే దేవుడవు యేసయ్యా 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 నా కొండ కోట నీవే, నా దాగు చోటు నీవే, నా ఉన్నత దుర్గము నీవే నా యేసయ్యా. నా కొండ కోట నీవే, నా దాగు చోటు నీవే, నా ఉన్నత దుర్గము నీవే నా యేసయ్యా. సింహపు బోనులో దానియేలు దేవుడవు నీవే, సింహపు నోళ్లను మూసిన దేవుడవు నీవే, సింహపు బోనులో దానియేలు దేవుడవు నీవే, సింహపు నోళ్లను మూసిన దేవుడవు నీవే యేసయ్యా 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 యేసయ్యా. నా కొండ కోట నీవే, నా దాగు చోటు నీవే, నా ఉన్నత దుర్గము నీవే నా యేసయ్యా. నా కొండ కోట నీవే, నా దాగు చోటు నీవే, నా ఉన్నత దుర్గము నీవే నా యేసయ్యా. అక్క ప్రైజ్ లార్డ్ అక్క. థ్యాంక్ యూ అక్క. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సిస్టర్. దీపా సిస్టర్, మీరు వాక్యం షేర్ చేసుకోండి. ప్రార్థన చేసుకుందాం వాక్యం ధ్యానించబోయే ముందు. ఇర్మియా చాప్టర్ 1st verse లో 5th వచనము మనం చూసుకుంటూ వెళ్దాము. ప్రార్థన చేసుకుందాం. మహిషుధర ప్రేమల దేవ, కృపణ తండ్రి, దేవా యేసయ్యా, నీకు లెక్కలేని వందనాలు, కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు రజ దేవా యేసు ప్రభ, మరి యొక్క సమయం ఇచ్చిన ప్రభా, దాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. దేవా యేసు ప్రభ, ఈ దినమంతా ఈ సంవత్సరం అంతా కూడా ప్రభా మమ్మల్ని కాల్చి కాపాడినో ప్రభా నీకు వందనాలు తండ్రి. దేవా యేసు ప్రభ, మరి మాకు మరి ఒక దినము ఎవ్రీథింగ్ కూడా ప్రభా మీరు మాకు ప్రొవైడ్ చేశారు, దాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. దేవ నీ యొక్క ప్రెజెన్స్ మా మధ్యలో ఉంచండి. దేవా యేసు ప్రభ, మరి వాక్యం ధ్యానిస్తుండగా తండ్రి, మరి నీ యొక్క ఆత్మకార్యం జరిగించండి ప్రభా. నాకున్న సొంత తలపులన్నింటినీ గద్దించి కొట్టివేసి ప్రభా, మరి నీ యొక్క తలంపులకు చోటిచ్చి నడుచుకుంటాను ప్రభా, సహాయపడమని ప్రార్థిస్తుంటండి. దేవా నా ప్రవక్తను అంతట్లో కూడా ప్రభా నీ యొక్క అధికారానికి లోబడి నడుచుకుంటాం ప్రభా. మరి మాలోకి రమ్మని ప్రార్థిస్తున్నాం తండ్రి, సహాయపడమని ప్రార్థిస్తున్నాం యేసయ్యా. నీకే వందనాలు తండ్రి. దేవా యేసయ్యా, మరి ఈ వాక్యం చెప్పింది ప్రతిదీ కూడా ప్రభా మళ్ళీ తిరిగి ప్రభా మీరు అర్పించిన వారు ప్రభా. కాబట్టి ప్రభా ప్రతి వాక్యాలు కూడా ప్రభా మేము స్వీకరించుకోవాలా, అవి మా లైఫ్ లో కూడా ప్రభా యూటిలైజ్ కావాలా. మేము అనేకులకు కూడా ప్రభా ఈ యొక్క వాక్యాలు చెప్పినప్పుడు వాళ్ళ హృదయాలు కూడా తగిలి ప్రభా వాళ్ళు కూడా మారు మనసు పొంది రక్షింపబడాలి తండ్రి. కాబట్టి ప్రభా ఈ ప్రతిదీ కూడా ప్రభా మీ యొక్క ఆత్మకార్యం వల్లనే ప్రభా, దాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. దేవా యేసు ప్రభా, మరి ప్రతి దాంట్లో కూడా ప్రభా మీరే మాకు తోడు నడిపిస్తారని, ఈ యొక్క పరిశుద్ధాత్మ చేత నడిపింపు దయచేయమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తాం తండ్రి. ఆమేన్. ఐజయా 11th జెర్మయా 1st chapter 5th verse. మనకు తెలిసిన వాక్యమే, కానీ తిరిగి ఈ వాక్యం ఎందుకు చెప్తున్నానంటే నెక్స్ట్ వచ్చిన మనం చూసుకున్నప్పుడు మనకు అర్థమవుతుంది. చూడండి, యెహోవాకు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను, గర్భంలో నేను నిన్ను రూపింపక మునుపే నిన్ను ఎరిగి తిని, నీవు గర్భం నుండి బయలుపరవక మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నియమించి తిని. అందుకు అయ్యా ప్రభువగు చిత్తగించుము, నేను బాలుడనే మాట్లాడకుము, నాకు శక్తి చాలదని నేననగా యెహోవా నాకిలాగూ సెలవిచ్చెను, నేను బాలుడనను అనవద్దు, నేను నిన్ను పంపిన వారందరి యొద్దకు నీవు పోవలెను, నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ చెప్పవలెను, వారికి భయపడకము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడయ్యున్నాను, ఇదే యెహోవాకు. అప్పుడు యెహోవా చేయి చాపి నా నోటిని ముట్టి ఇలాగూ సెలవిచ్చెను, ఇదిగో నేను నీ నోట నా మాట ఉంచి ఉన్నాను, వెలగించుటకును విరగొట్టుటకును నశింపజేయుటకును పారద్రోయుటకును కట్టుటకును నాటుటకును నేను ఈ దినమున జనముల మీద రాజ్యము మీద నిన్ను నియమించి ఉన్నాను. అయితే ఈ వాక్యం చూసుకుంటే దేవుడు చూడండి లోకంలో ఎక్కడికి వెళ్ళినా ఆయన నీతిని సత్యని మనం ప్రకటించాలా.
కాబట్టి ఆయన నీతిని సత్యాన్ని ప్రకటించాలంటే ఇప్పుడు ఈ దినములు, ఈ కాలంలో, ఈ సంవత్సరంలో అందరూ న్యూ థింగ్స్ జరుపుకుంటూ ఉంటారు. న్యూ ఇయర్ వచ్చింది కదా అని అంటారు. కానీ మనం ప్రసంగిలో చదివినప్పుడు సూర్యుని కింద కొత్త ఏది లేదు. ఎవ్రీడే సూర్యుడు వస్తూనే ఉంటాడు, పోతున్నట్లు. నైట్ ఎవ్రీడే నైట్ ఉంటది, ఎవ్రీడే మార్నింగ్ ఉంటది. అందులో న్యూ థింగ్స్ అనేది ఏం జరగదు. కానీ లోకం అని చేస్తుంటారు. ఆయన ఎందుకు ఇర్మియాని ప్రవక్తగా నియమించుకున్నంటే ప్రతి ప్రజలకు ఆయన నీతిని సత్యని ప్రకటింపచేయడానికి, ఏ ప్రజలు కూడా పాపానికి చోటు ఇవ్వకుండా, అంటే దుష్టునికి చోటు ఇవ్వకుండా సరైన మార్గం నడవడానికి దేవుడు ఎక్కడో ఎవరినో ఒకరిని ఏర్పరచుకుంటూనే ఉంటాడన్నమాట దేవుడు. అట్లనే ఇక్కడ కూడా దేవుడు ఇర్మియాని ఆయన తల్లి గర్భంలో రూపింపమునకే ఆయన ఎప్పుడో ఏర్పరచుకున్నాడు. కాబట్టి ఈ దినంలో దేవుడు మనల్ని నిలబెట్టినాడంటే మనము ఆలోచన చేసుకోవాలి. ఎందుకు ఆయన మనల్ని నిలబెట్టినాడంటే మన పనుల కొరకు కాదు, ఆయన పని సంపూర్తిగా చేయడానికి కొరకే ఆయన నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు అనమాట దేవుడు. కాబట్టి ఆయన ఏర్పరచుకున్నాడు కాబట్టి మనం కూడా అనేకులకు నీతిని సత్యని ప్రకటించాలా కదా. ఎందుకంటే ఆ కాలంలో దేవుడు ప్రవక్తలను పెట్టినాడు, దేశానికి ఒక ప్రవక్తగా పెట్టినాడు. అట్లా దేశానికి ఒక ప్రవక్తగా ఇర్మియాని దేవుడు ఏర్పరచుకున్నాడు. కానీ ఇర్మియా ఎంతగానో కన్నీటి ప్రార్థన చేస్తూ ఉంటాడు అనేక ప్రజల కొరకు కదా. ఆ ప్రజలందరూ తప్పిదములు చేస్తుంటారు కాబట్టి దేవునికి మహిమపరచాల్సింది పోయి దేవునికి ఎప్పుడు వాళ్ళు దుఃఖం పెట్టడము, దేవుణ్ణి అవమానపరచడం ఈ విధంగా చేస్తుంటారు అన్నమాట. అందుకే ఈమె జెర్మయా ప్రవక్త చాలా ఏడుస్తాడన్నమాట. ఆయన ఏడుపుకి కారణం ఎవరు? ప్రజలే. ఎందుకనంటే దేవుడు శిల్వ మరణం పొందింది కదా. ఇప్పుడు దినములు, ఉత్సవకాలము, సంవత్సరం ఇవన్నీ జరుపుకున్నాయి. అవంతా ఏమైపోతుంది అంటే వ్యర్థం అయిపోతుంది. మనం గలిషియన్స్ 4th 10th చాప్టర్ లో కూడా చూస్తుంటాము. ఎందుకంటే ఆయన పడిన శిల్వ మరణం అంతా వ్యర్థం అయిపోతుంది సంవత్సరాలు జరుపుకుండడం వల్ల కదా. చాలా మంది క్రిస్మస్, ఈస్టర్, గుడ్ ఫ్రైడే చేస్తా ఉంటారు. అది చేస్తారు. అది ప్రతిరోజు మన హృదయంలో యేసు ప్రభు వెలుగుతూనే ఉండాల కదా. ఎప్పుడైతే మనం దేవుణ్ణి ఎక్కువగా ప్రేమిస్తామో, ఆయన మాటలని ఎప్పుడైతే మనం లోబడి జీవిస్తామో ఆయన ఎప్పటికీ మన హృదయంలో ఉంటాడు. కానీ ఈ లోకం ఏం చేస్తుందంటే బ్రతుకున్న దేవుణ్ణి తిరిగి తిరిగి చంపడం అట్లా చేస్తారన్నమాట. ఎందుకంటే చూడండి, మనం ఎప్పుడు కూడా దేవుడు ఒకటేసారి మనం ఒకటి గ్రహించుకోవాలి, ఆయనే సజీవుడకే సజీవుడు అని మనం ప్రార్థిస్తాం. కానీ లోకం ఏం చేస్తారంటే ప్రతిసారి వచ్చినా గుడ్ ఫ్రైడే చేస్తారు, ప్రతిసారి వచ్చినా ఈస్టర్ చేస్తారు, ఏది వస్తే అది చేస్తూనే ఉంటారు. ఇప్పుడు అన్యులకు దేవుడి పిల్లలకి అసలు డిఫరెన్స్ ఏముందో కూడా తెలియలేకపోతుంది. కాబట్టి జనాలు ఆ విధంగా ఉన్నారు కాబట్టి దేవుడు ఏం చేసిండంటే ఇర్మియాను పెట్టినాడు. ఇర్మియా ఆ యొక్క ప్రజల కోసము ఎంతో కన్నీటి కార్చిందనమాట. అట్లని ఇక్కడ చూడండి, మనము దేవుడు ఆయన నోటిని తాకినాక, దేవుని యొక్క మాటలు పెట్టినాక మనం ఇతరులకు స్వాత ప్రకటన చేసేటప్పుడు ఎవరికి మనం భయపడద్దు. కేవలం నువ్వు భయపడాల్సింది యేసు ప్రభుకి మాత్రమే. ఆయన చూస్తున్నాడనే భయం మనకు కలగాల. ఎందుకంటే ఆయన మనల్ని చూస్తున్నాడు కాబట్టి మనం ఏ విధంగా నడుచుకుంటున్నాము, మన క్రియలు ఎట్లా ఉన్నాయో ప్రతిదీ ఆయనకు తెలుసు. హృదయంలో ఉన్న ప్రతి రహస్యాలు ఆయనకు తెలుసు. కాబట్టి మనం ఆయనకి భయపడి లోబడి జీవించాలంతే. కానీ ఈ లోకం ప్రతిదానికి భయపడతా ఉంటారు కదా. ఎందుకు భయపడతారు అంటే ఏదైనా సమస్య వాళ్ళ దగ్గరకు వచ్చిందా భయపడతారు, ఏదైనా రోగం వాళ్ళ దగ్గరకు వచ్చిందా భయపడతారు, ఏమైనా చేయాలన్నా వాళ్ళ దగ్గరకు వచ్చినా భయపడతారు. కాబట్టి దేవుడు అందుకే చెప్తున్నాడు ఏ విషయంలో భయపడద్దని. ఎందుకంటే దేవుని యొక్క మాటలు ఇర్మియా నోట్లో పెట్టినట్లు అట్లనే దేవుడు ఈ కాలంలో మనల్ని కూడా ఆయన ఏర్పరచుకున్నాడు. కాబట్టి ఆయన యొక్క నీతిని సత్యని అనేకులు ప్రకటింపచ్చడానికి ఆయన యొక్క వాక్కు కూడా మన నోట్లో పెట్టినమాట దేవుడు కదా. మనం ఏది పలుకుతే అది నెరవేర్చబడుతుంది కదా. అందుకే దేవుడు భయపడకుండా వాళ్ళకు చెప్పమని చెప్తున్నాడు. ఇంకొకటి ఏంటంటే పెకిలించుటకును, వెరగొట్టుటకును, నశింపజేయుటకును, పారద్రోయుటకును. చూడండి, దాన్ని పెకిలించాలన్నా, దాన్ని విరగొట్టాలన్నా, నశింపచాలన్నా, పారద్రోయాలన్నా, మళ్ళా తిరిగి దాన్ని కట్టాలి అని అంటే మనము ఈ వాక్యం ఎట్లా అంటే దేవుని యొక్క సత్యము అనేకులకు నువ్వు పోయి చెప్తే కూడా ఎవరు వినరు, నమ్మరు. ఇప్పుడు వాళ్ళ హృదయంలో అబద్ధమే ఉందనుకో, ఆ అబద్ధాన్ని నువ్వు తీసివేయాలంటే ఎట్లా తీసేస్తావు? దాన్ని నువ్వు మొత్తం తీసేసేయాలా. తీసేసి దేవుని యొక్క సత్యాన్ని వాళ్ళ హృదయంలో నాటాలి అని అంటే ఎట్లా చెప్పగలుగుతాం వాళ్ళకి? మనము బయట సంఘంలలో చూసుకుంటేనేమో ఆశీర్వాదాలు అవి ఇవి అని చెప్తా ఉంటారు. కానీ లోకం అంతటా చూస్తే ఇది కటిక
చీకటి లాగా ఉంది, లోకమంతా కటిక చీకలాగా ఉంది, నీకు ఇప్పుడు బ్లెస్సింగ్స్ వస్తాయి, నీకు ఆశీర్వాదాలు వస్తాయి, ఇలాంటి బోధలు ప్రవచిస్తా ఉంటారు. కానీ ఇవన్నిటికీ ముందు మనం ఆలోచన చేయాలా. ఎందుకనంటే ప్రతిదీ కూడా చూడండి, దేవుడు కూడా యేసు ప్రభు కూడా శిల్వ మరణం పొందినడు, ఆయన ఆ గాలి చేత ఎంతో దెబ్బలు పొందినాడు కదా. దేవుడు కూడా ప్రతిదీ శ్రమ పొందినాడు కదా. కానీ చాలా మంది ఏమనుకుంటారు అంటే యేసు ప్రభుని నమ్ముకుంటే ఏ సమస్య రాదు అని అంటారు. సమస్య రాదు అని యేసు ప్రభు ఎప్పుడు చెప్పలే. దేవుని నమ్ముకున్నా మనకు సమస్యలు ఉంటాయి. ఎందుకు అది సమస్యలు మనకు ఉంటాయంటే నీ జీవితంలో ప్రతిదీ పరీక్షనే, అది యుద్ధం. ఇంకా మన జీవితంలో వచ్చేది ప్రతిదీ పరీక్షనే. కాబట్టి ఆ పరీక్షలో నువ్వు విజయం పొందాలి. ఒక ఆత్మని ఎలా అంటే దేవుని యొక్క సత్యం నాటబడాలి వాళ్ళ జీవితంలో దేవుని యొక్క సత్యం రావాలి. దాన్ని మనం కరెక్ట్ గా బోధిస్తానే కదా. ఇప్పుడు కరెక్ట్ గా బోధిస్తున్నామా లేదని తెలుసుకోవడానికి మనకు జ్ఞానం కావాలా. మరి ఎట్లా వస్తుంది జ్ఞానం అంటే కేవలం దేవుని యొక్క ఆత్మచేతనే, దేవుని యొక్క పరిశుద్ధత్వం మనం పొందుకుంటేనే ఈ వాక్యాలు ఆత్మ అంటే సత్యం అనేది ఏంటో మనకు బయలుపరచబడుతుంది కదా. చూడు ఇక్కడ పెకిలించుటకును విరగొట్టుటకును, దాన్ని పెకిలించాలా, దాన్ని విరగొట్టాలా, దాన్ని నశింపజాలనంటే ఇప్పుడు ఆ పాతది అనేది వెళ్ళిపోవాలా, ప్రతిదీ అక్కడి నుంచి జరిగిపోవాలా. పాపమే కానీ శాపమే కానీ తరతరాల నుంచి వస్తున్నది ప్రతిదీ ఏదైనా వెళ్ళిపోవాలంటే దేవుని యొక్క వాక్యము రూట్ గా మన హృదయంలో నాటబడాలా. అంటే ఆయన సత్యం మన దాంట్లో నాటబడాలా. అవన్నీ వెళ్ళిపోవాలా. అంటే ఏదైతే మనము దేవుణ్ణి కంప్లీట్ గా తెలుసుకుంటామో అప్పుడు మనకు అర్థమవుతుంది ఆత్మీయమైన జీవితం అంటే ఏందో మనకు అర్థమవుతుంటది. కానీ దేవుని ఇంకా మనం అర్థం చేసుకుంటలేమంటే ఇంకా మన హృదయంలో ఇంకా అలాంటివే ఉన్నాయి, పాపం చేసే పనులు అలాంటివి. కాబట్టి అవన్నీ హృదయం నుంచి వెళ్ళిపోవాలంటే ఇప్పుడు అనేకులకు వెళ్ళి నువ్వు నీతిని సత్యాన్ని ప్రకటించాలంటే ఇప్పుడు వాళ్ళ హృదయంలో ఉన్న ప్రతి పాపం పోవాలంటే విన్నంత వరకేనా, విని దాన్ని విశ్వసించి మనం దాని పని కరెక్ట్ గా చేసుకుంటేనే మనకు ఫలం అనేది వస్తుంది కదా. అట్లనే ఇక్కడ కూడా అంతే, మనం సత్యం గ్రహించిన తర్వాత అనేకులకు వెళ్ళి నీకు దేవుడు ఏదైతే బయలుపరచడో సత్యాన్ని అది పోయి నువ్వు అనేకులకు చెప్పాలా. వాళ్ళ హృదయంలో ఉన్నది ప్రతి బాధ, వేదన, దుఃఖము, కపటము, ఈశ ఏది ఉన్నా ఇవన్నీ తీసేసేయాల. అప్పుడే కదా నువ్వు వాళ్ళని పెకిలించినప్పుడు, వారికి విరగొట్టినప్పుడు, నశింపజేసినాక, వాళ్ళు పరదోయబడినాక మళ్ళా తిరిగి మళ్ళీ కట్టబడతారు. అంటే మీరు అర్థం చేసుకోండి, ఫౌండేషన్ కోసం కదా, ఫౌండేషన్ కోసం మాట్లాడబడుతుంది. చూడండి, ఎప్పుడైతే దేవుని యొక్క సత్యము కరెక్ట్ పిల్లర్ దగ్గరికి మనం వెళ్తామో అక్కడ ఉంటే కదా, మనం కొరింథియన్స్ 3rd chapter లో చూస్తాము, క్రీస్తు పునాది మీద కట్టబడిన వారు ఎప్పటికూ నశించుకోరు కదా. ఇప్పుడు అపోస్తులు, ప్రవక్తలు వీళ్ళంతా క్రీస్తు పునాది మీద కట్టబడిన వారే. అట్లని ఇక్కడ కూడా అంతే, ఎంతో మంది అబద్ధంలో ఉన్నారు కాబట్టి ఆ అబద్ధం నుంచి వారిని బయటికి తీసుకురావాలంటే ఇవన్నీ జరగాల్సిందే. వాళ్ళు పెకిలింపబడాలా, వాళ్ళు విరగొట్టబడాలంటే వాళ్ళ మనసులు, వాళ్ళ ఆత్మలు నలగబడాలా. వాళ్ళు నలగబడాలా. ఆ తర్వాత వాళ్ళు అంత అంటే వాళ్ళు అప్పుడు అనుకుంటారు, ఏ రోజైతే సత్యం వాళ్ళకి అర్థం పడడం స్టార్ట్ అవుతుందో అప్పుడు వాళ్ళకు గ్రహింపు వస్తుంది. అయ్యో మేము ఇంతకాలం వినేది అబద్ధమా, అయ్యో ఇంతకాలం పాస్టర్స్ ఈ విధంగా చెప్పినారా, పాస్టర్ అంటే ఇట్లా చెప్పినారా, వీళ్ళితే అట్లా ఎవరెవరో అనుకుంటుంటారు అట్లా. అప్పుడు మనకు అర్థమవుతుంది అంటే ఏదైనా అనుభవం మన దగ్గరకు వచ్చే అంతవరకు అర్థం కాదు అది అనమాట. అందుకే మనము ఎప్పుడైతే అనుభవం పొందుతుంటామో అప్పుడు మనకు అర్థమవుతుంది అని దేవుణ్ణి మనం ఎట్లా కట్టబడాలా, ఎట్లా మనం జీవించాలా, ఎట్లా అనేకులకు దేవుని యొక్క నీతిని సత్యం ప్రకటించాలని అప్పుడు మనకు గ్రహింపోతుంది కదా. ఇప్పుడు ఇక్కడ ఇర్మియా కూడా దేవుని యొక్క మాటలు పోయి అక్కడ చెప్పమంటే ఆయన అంటాడు, నేను చిన్నవాడిని ప్రభ, నేను ఎలా చెప్పగలుగుతానని. ఈ రోజు దేవుడు ఏర్పరచుకుంటుంది చిన్న వాళ్ళనే, చిన్న గుంపునే దేవుడు ఏర్పరచుకుంటున్నాడు. కానీ మనం వెళ్ళి స్వాత ప్రకటన చేయాల్సిందే కదా. ఇర్మియా ఒక బాలుడైనా దేవుడు మాట్లాడతాడు కదా, ఎవరితోటైనా దేవుడు మాట్లాడతాడు. అండ్ ఆ రోజు గాడితో మాట్లాడేది దేవుడు. అట్లని దేవుడు ప్రతి వారితో మాట్లాడతాడు. కానీ ఇక్కడ చూసుకుంటే బాలుడు అని చెప్పబడుతుంది కాబట్టి దేవుడు ఏర్పరచున్న గుంపు వారితోటే మాట్లాడతాడు ఇవన్నీ కదా. ఆయన నీతిని సత్యని మనం ప్రకటించాలంటే ప్రతి దాంట్లో మనం ఎట్లుండాలంటే దేవుని యొక్క సత్యాన్ని గ్రహించుకొని అనేకులకు మనం ప్రకటించాలంటే మన క్రియారూపం ద్వారానే. మా ఇంటికాడ కూడా నేను స్వాత ప్రకటన చేస్తుంటా ఇక్కడ నాకు తెలిసిన ఫ్రెండ్స్ కి, వాళ్ళ వీళ్ళకి. వాళ్ళు అంటారు, అసలు నీ దగ్గర విన్న బోధ డిఫరెంట్ గా ఉంటది, నాకు ఇంకా 2-3 క్రిస్టియన్స్ చెప్తారు వాళ్ళ దగ్గర వేరేగా ఉంటది,
అసలు వాళ్ళది ఎట్లనో అనిపిస్తుంది, కానీ నీది వింటుంటే ఎందుకో కరెక్ట్ గా అనిపిస్తుంది అని వాళ్ళు కొంచెము నమ్మడానికి ప్రయత్నిస్తుంటారు. వాళ్ళు కొంచెం వాళ్ళకి విశ్వాసం వస్తుంటది, అట్లా ప్రార్థన చేయించుకుంటారు. అట్లని అంటే వాళ్ళకు అట్లా వాళ్ళకి అట్లా తెలుస్తుందంటే వాళ్ళే అంటారు, నేను ఇక్కడ నాకు తెలిసిన ఫ్రెండ్స్ ఉన్నారు, నేను క్రిస్టియన్స్ అని కొంతమంది నాకు పరిచయం అయినారని మా ఫ్రెండ్ ఒక ఆమె చెప్తుంది. వాళ్ళు ఎందుకు ఇట్లా చెప్తున్నారు అట్లా చెప్తున్నారు అంటే, నేను వాళ్ళు కరెక్ట్ గా బైబిల్ ధ్యానించలేదేమో అందుకు అట్లా చెప్తున్నారు, కానీ అందరు క్రైస్తవులు అట్లా ఉండరు, ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా మాట్లాడుతున్నారంటే అవన్నీ నువ్వు పట్టించుకోకు, కేవలం నేను చెప్పినట్లు నువ్వు ప్రార్థన చేసుకో, దేవుడు నీకు బయలుపరుస్తాడని ఈ విధంగా నేను వాళ్ళకి చెప్పడం స్టార్ట్ అవుతుంది. ఎందుకనంటే చూడండి, క్రైస్తవులు అన్నాక లోకమంతటా ఒకటే లాగుంటారా అని కూడా వాళ్ళకి నేను ప్రశ్నించిన. అయితే వాళ్ళకి అర్థమైపోయింది, సరే సరే ఇది ఇట్లనా అని. ఎందుకంటే రకరకాలుగా లోకంలో ఎంతో మంది ఉన్నారు దేవుని యొక్క బిడ్డలు, కానీ ఆయన ఏర్పరచుకుంది కొంతమందిని. ఆ వాక్యం నేను ఆమెకు చెప్తే అప్పుడు ఆమెకు అర్థమైంది. అంటే చూడండి, ఒక్కరు చేయడం వల్ల లోకమంతా తప్పుగానే ఆలోచన చేస్తారు కదా. ఒక్కరు కరెక్ట్ గా ఉంటే దాన్ని పాయింట్అవుట్ చేయరు. చూడండి, నేను ఎందుకు ఈ వాక్యం చెప్తున్నానంటే, యేసు ప్రభు కూడా మనిషి కుమారుడుగా ఉన్నప్పుడు ఆయన నీతిని సత్యాన్ని ఆయన కొరకు ఆయన ప్రకటింప చేసుకున్న ఆయన అంత సత్యంగా నిలబడ్డారు, కానీ ఎవరు కూడా ఆయనకి స్వాతీయలే, ఎవరు కూడా దేవునికి అట్లా సపోర్ట్ చేయలేదు మనిషి కుమారులాగా ఉన్నప్పుడు. ఈ లోకం కూడా అంతే, నువ్వు సత్యని ప్రకటింప చేస్తే నిన్ను ఎవరు కేర్ చేయరు. ఈ లోకం అట్లుంది. వాళ్ళ వంతు ఎట్లుంటదంటే, వాళ్ళు ఏ విధంగా ఉంటారంటే, విన్నంత వరకు వింటారు, తర్వాత మీరేంది నాకు చెప్తున్నారు అనేలాగా అయిపోతుంది. అందుకే దానికంటే బెటర్ గా దేవుని యొక్క సువార్త ప్రకటించాలంటే అన్యులకు ప్రకటించడం బెస్ట్ అని అనిపిస్తుంది ఒక్కొక్కసారి. అట్లా అంటే ఎందుకు ఈ వర్డ్ చెప్తున్నానంటే, వాళ్ళు అన్యులు వాళ్ళ హృదయం అంతా ఎంతో బాధతో ఉంటది, వాళ్ళకున్న దుఃఖము, వాళ్ళకున్న బాధ, ఎందుకంటే వాళ్ళ కుటుంబంలో ఉన్న సమస్యలు అలాంటివి. వాళ్ళు తెలియక అన్ని ఖర్చు పెట్టుకుంటారు, ఏమేమో చేసుకుంటారు, వాళ్ళ హెల్త్ ఇష్యూస్ అవుతుంటాయి, అన్ని జరుగుతుంటాయి. కాబట్టి వాళ్ళకి వెళ్ళి మనం సువార్త ప్రకటన చేసినప్పుడు వాళ్ళల్లో ఉన్న అన్ని వెళ్ళిపోతాయి. చూడండి, అవి పెకిలించడానికే కానీ విరగొట్టడానికే కానీ వాళ్ళలో ప్రతిదీ నశించిపోయిన తర్వాతకి అంత వేస్ట్ అయిపోయిన తర్వాతకు అప్పుడు దేవుని సన్నిధికి వస్తారు అన్యులు. అప్పుడు అసలు ఏంది, అప్పుడు వాళ్ళకి విసుగు అనేది జరుగుతుంది. అసలు మేము ఇంత చేసినాం, అంత అయిపోయింది, ఎక్కడ పోయినా మాకు సమాధానం లేదు కదా అని తిరిగి ఎప్పుడైతే దేవుని దగ్గరికి రావడం జరుగుతుందో, ఎప్పుడైతే దేవుని యొక్క సువార్త వాళ్ళకి అందబడుతుందో ఆ రోజు చూడండి వాళ్ళు దేవునిలో కట్టబడతారు అన్యులు. అట్లా అన్నమాట. అందుకే దేవుడు ఇక్కడ ఇర్మియాకు చెప్పినడు, ఇర్మియా కూడా పోయి అనేకులకు అక్కడ సువార్త ప్రకటన చేసింది. అంటే ఆయన ఒక ప్రవక్తగా నియమించుకున్న దేవుడు ఆయనని. ఆ దేశం అంతటా ఆయన ఒక ప్రవక్తగా ఉన్నాడు, దేశానికి ఒక ప్రవక్తని. కాబట్టి దేవుడు అట్లా నిర్మించుకున్నాడు. చూడండి, మళ్ళీ వాళ్ళు కట్టబడ్డారు, మళ్ళీ ఆ దినంలో జనముల మీద మళ్ళీ ఆయన ఒక రాజుగా నియమించాడు అనమాట. అంటే ఇప్పుడు మనం కూడా దేవుని యొక్క బిడలమే, రాజు బిడల మనము. ఇప్పుడు మనం కూడా అనేకులకు దేవుని యొక్క సువార్త ప్రకటించాలా, చేస్తేనే మనకు ఈ రోజు మనం వెలుగుతాం, రేపు పొద్దున వాళ్ళు కూడా వెలుగుతారు. అట్లా. ఎందుకంటే నేను ఈ వాక్యం ఎందుకు చెప్పాలి అని అనుకున్నంటే, యోహాను సువార్త 8th చాప్టర్ లో 12th వర్స్ ఒకసారి చదువుదాము. యోహాను సువార్త 8th చాప్టర్ 12th వర్స్ చూడండి. మరలా యేసు, నేను ఈ లోకమునకు వెలుగును, నన్ను వెంబడించిన వారు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండిన వారితో చెప్పాను. చూడండి, ఇక్కడ మరలా యేసు, నేను లోకమునకు వెలుగును. మరి దేవుని యొక్క సత్యాన్ని మనం ప్రకటించాలంటే యేసు ప్రభు ఇక్కడ వెలుగు, కానీ ఇక్కడ చెప్పడానికి చూడండి ఎట్లా ఉందో, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించిన వాడు చీకటిలో నడవక జీవపు వెలుగును ఉండునని వారితో చెప్పాను. కాబట్టి పరిశ్రయలు నిన్ను గురించే నీవే సాక్ష్యం చెప్పుచున్నావు, నీవు సాక్ష్యం సత్యము కాదని ఆయనతో అనగా, యేసు, నేను ఎన్నడూను వచ్చి తిను అక్కడికే వెళ్ళదు. చూడండి, ఇక్కడ నేను ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే, చాలా మంది దేవుని యొక్క సత్యాన్ని ప్రకటన చేయాలి అని అంటే కొంచెం భయపడుతుంటారు, దేవుని నీతిని సత్యాన్ని ప్రకటింపచేయడానికి భయపడుతుంటారు. కానీ ఇక్కడ మనం భయపడాల్సిన అవసరమే లేదు. ఎందుకనంటే దేవుణ్ణి మనం వెంబడించిన వారము, మరి దేవుని యొక్క వెలుగును అనేకులకు ప్రకటింపచాలంటే మనలో ఏ చీకటి అనేది ఉండద్దు. చీకటి అనంటే మనం అర్థం చేసుకోవాలా, మనలో
ఆ చిన్న అబద్ధమే కానీ, దొంగతనమే కానీ, సాడీలే కానీ, ఆ ఇలాంటి గుణగణాలన్నీ ఏవైతే ఉన్నాయో దుష్టుని యొక్క గుణగణాలు అవన్నీ అవాయిడ్ చేసుకొని దేవుని యొక్క సత్యాన్ని నడిపించాలి. అట్లయితేనే దేవుని యొక్క సత్యం మనం చెప్పగలుగుతాము. లేదు మనలో కొంచెం పాపం ఉంటే కూడా మనం వాక్యం చెప్పలేము. ఎందుకంటే రేపటి దినంలో వాళ్ళు అడుగుతారు, ఈ రోజు నువ్వు మాకు వాక్యం బోధిస్తున్నావు, నువ్వేం కరెక్ట్ గా ఉన్నావని. అట్లాంటి ప్రశ్న ఎవరు మనకి వేయొద్దు. ఎందుకంటే రేపటి దినంలా క్రైస్తవులని హింసించినప్పుడు, వారి మీద సనిగినప్పుడు, గొనిగినప్పుడు, వారిని కొట్టినప్పుడు, తిట్టినప్పుడు, సువార్త ప్రకటించడానికి వెళ్తుంటారు కదా, ఇవన్నీ జరుగుతుంటాయి. కాబట్టి ఆయన వెలుగు కోసము మనం వెళ్తున్నాం కాబట్టి ఆయన వెలుగులో ఎట్లయితే ఉన్నాడో దేవుని యొక్క వెలుగు, అలాంటి వెలుగు మనం ధరించుకున్నప్పుడు ఆయన్ని గుణగణాలు మనకు రావాలా. ఆయన గుణగణాలు మనకు వస్తేనే మనం ఇవన్నీ చేయగలుగుతాము. ఒకళ్ళు లేకపోతే మనం ఏం చేయలేం అట్లా. ఎందుకనంటే చూడండి, రేపొద్దున వాళ్ళు మనకు ప్రశ్న వేసినప్పుడు మనం వాళ్ళకి సమాధానం చెప్పాల్సిందే. ఎట్లా? ప్రేమతోటి. కానీ ఇక్కడ పరిశ్రయలు, సదుకాయలు అలాంటి వాళ్ళు ఉన్నారు ఈ లోకం అంతటా. కాబట్టి అలాంటి వారితో మనం జాగ్రత్తగా ఉండాలా. ఎందుకంటే మనం సత్యాన్ని ప్రకటింపచేస్తే కొంతమంది ఎవరో ఒకరు యాక్సెప్ట్ చేస్తారు, కానీ మిగిలిన వాళ్ళంతా తృణీకరిస్తారు. కాబట్టి ఇలాంటి జరగబోతే లోకంలో, కాబట్టి మనం ముందు నుంచే జాగ్రత్తగా ఉండాలా. అలాంటి వారికి మనం సువార్త ప్రకటింపచేయాలని అంటే, దేవుని యొక్క సత్యాన్ని ప్రకటింపజేయాలంటే, నేను సత్యాన్ని ప్రకటింపచేస్తున్నంటే ఎవరు నమ్మరు. ఇది కూడా అంతే అనమాట. లోకంలో మనం వెళ్ళి సత్యాన్ని ప్రకటింపచేస్తే కూడా ఎవరు నమ్మరు. అట్లా ఒక్క నిమిషం. ఐజాయా 49:1. ఐజాయా 49:1 చూడండి. దీపములారా నా మాట వినుడి, దూరమునున్న జనులారా ఆలకించుడి. నేను గర్భమున పుట్టగానే యెహోవా నిన్ను పిలిచెను, తల్లి నన్ను ఒడిలో పెట్టుకొనినట్లు మొదలుకొని ఆయన నా నామమును జ్ఞాపకము చేసుకొనెను. నా నోరు వాడిగల ఖడ్గముగా ఆయన చేయుచున్నాడు, తన చేతి నీడలో నన్ను దాచి ఉన్నాడు. నన్ను ఎరిగి పట్టిన నేను మెరుగుపట్టిన అంబలుగా చేసి తన అంబల పొదలో మూసి పెట్టి ఉన్నాడు. ఇజ్రాయేలు, నీవు నాకు సేవకుడవు, నీలో నన్ను మహిమపరుచుకునేదేమని ఆయన నాతో చెప్పాను. చూడండి, ఇక్కడ మనము చదివినప్పుడు మనకు అర్థమవుతుంది. దీపం లారన్నప్పుడు మనం అర్థం చేసుకోవాలి, ఎవరు దీపం లారన్నప్పుడు మనమే కదా. ఎందుకంటే ఈ లోకంలో పుట్టిన ప్రతి బిడ్డలు దీపం లాగానే. ఎందుకంటే ఆత్మ ఉన్నంత వరకు మనం వెలుగుతూనే ఉన్నాం. ఆత్మ ఉన్నంత వరకు మనము వెలుగుతూనే ఉంటాం. ఈవెన్ చనిపోయినాక కూడా వెలుగుతూనే ఉంటాం. ఎందుకనంటే ఆత్మకి చావు లేదు, టెంపరరీ బాడీ మాత్రమే. ఈ టెంపరరీ బాడీ వదిలేస్తే, ఒకవేళ ఈ టెంపరరీ బాడీ అనేది రిమూవ్ అయిపోతే తర్వాత ఆత్మీయమైన ప్రపంచం ఉంటది కదా. అందుకే ఆత్మకి చావు లేదు. కాబట్టి దీపం లారా నా మాట వినుడి అని అంటున్నాడు. అంటే మనమే దేవుని బిడ్డలకే అంటున్నాడు ఆయన, అన్యులు కూడా అంటలే, దేవుని బిడ్డలకే ఆయన చెప్తుంది, దీపంలారా నా మాట వినుడి, దూరస్తుల జనులారా ఆలకించుడి. ఎక్కడైనా కానీ దేవుడు తన బిడ్డలనే పిలిచినప్పుడు మనం వినాల్సిందే, ఆయన మాటకి మనం లోబడాల్సిందే. కానీ ఈ లోకం అంతా తృణీకరిస్తుంటారు ఆయన మాటకి. ఆయన ఏమన్నాడు? ఆజ్ఞ అతిక్రమమే పాపం అన్నాడు. కానీ ఈ రోజు ఎవరైనా వింటున్నారా దేవుని యొక్క మాట? ఎవరు వినట్లేదు. ఏదో 1%, 2% తప్ప ఇంకా మిగిలిన వారు ఎవరు వినట్లేదు. ఎందుకంటే నేనైనా చెప్తున్నాను కదా, వినాలి అని అనుకుంటే ముందుకు వస్తాం, కానీ ఏదో పరిస్థితిలో పడిపోతాం. కానీ ఇక్కడ దేవుడు ఏమంటాడంటే, దీపంలారా నా మాట వినుడి, దురస్థ జనులకు అందరికీ మనం ఏం చెప్పాలా? ఆయన నీతి సత్యం ప్రకారం. ఎందుకంటే ఆయన మనల్ని ఎప్పుడో ఏర్పరచుకున్నాడు. నేను గర్భం పుట్టగానే యెహోవా నన్ను పిలిచెను. మనందరినీ దేవుడు పిలుచుకున్నాడు. ఎందుకని మనల్ని అందరూ పిలుచుకున్నాడు? ఎందుకు పిలుచుకున్నాడు అంటే ఆయన నీతిని సత్యం ప్రకటించడానికి. ఎందుకంటే ఇక్కడ ఉన్న చూడు, ఆయన నా నామమును జ్ఞాపకం చేసుకుని నా నోరు వాడిగల ఖడ్గముగా ఆయన చేసి ఉన్నాడు. ఇప్పుడు మన నోరంతా ఎట్లా ఉంది? వాడిగల ఖడ్గం లాగా ఉంది, 2 అంచుల ఖడ్గం. ఇద్దరికి వర్తిస్తుంది వాక్యము కదా, విన్నవారికి, చెప్పేవారికి. కాబట్టి ఇవన్నీ ఎందుకు నేను చెప్తున్నానంటే, ఇది చివరి దేశం. మనకు తెలుసు లోకంలా గొడవలు అవుతున్నాయి, యుద్ధాల మీద యుద్ధాలు జరుగుతున్నాయి, దేశాల మీదకి దేశాలు లేస్తున్నాయి, ప్రజలు ఒకరి మీద ఒకరు చెప్పుకోవడం జరుగుతుంది, హతసాక్షి జరగబడుతున్నాం, ఇవన్నీ వస్తున్నాయి. కాబట్టి మనం ఎట్లా తయారగాల? మన నోరు ఒక వాడిగల ఖడ్గం లాగా తయారగాల. అంటే నోరంటే నోరనే కాదు, ఆయన జీవించిన ప్రతి మాట
మన హృదయ పలకల పైన ఉండాల. రేపటి దినంన ఆయన చెప్పిన ప్రతి వర్డ్స్ మనము ప్రకటించాల నీ నోటి ద్వారా. అంటే మన నోట్లో దేవుడు అంత జీవం పెట్టినమాట. ప్రతిదీ నువ్వు నోటి నుంచి ఏది పలుకో అది నెరవేర్చబడుతుంది. అంత క్లియర్ గా చెప్తున్నమాట దేవుడు. అందుకే దేవుడు ఆ రోజు ఇర్మియాకి అయితే ఏ విధంగా అయితే చెప్పిండో ఈ రోజు కూడా దేవుడు మనకు అట్లనే చెప్తున్నమాట. ప్రతిదీ ఆయన చెప్పింది ప్రతి ఆజ్ఞ మనము అనుసరించి నడుచుకోవాల్సిందే. ఎందుకంటే ఈ దినంలో నడవాలి అని అంటే చాలా పడిపోతున్నాం, ప్రార్థించడానికి పడిపోతున్నాం, వాక్యం ధ్యానించడానికి పడిపోతున్నాం, మళ్ళీ లోక పనులకు మాత్రం యాక్టివ్ గా వెళ్ళిపోతున్నాం. మరి ఈ పని చేసుకోవాలా, పొద్దున లేవాలా, తినాలా, వెళ్ళిపోవాలా, మళ్ళీ డ్యూటీ చేసుకోవాలా, మళ్ళీ రావాలా, యథావిధి జీవితం. కానీ ఇంకా టైం లేదు, సమయం అనేది ఉంది ప్రభు యొక్క రాకడ. కాబట్టి ఆయన రాకడ త్వరలో ఉంది కాబట్టి ఆయన కొరకు కనుక్కొని జీవించిన వారు మాత్రమే ఆయన రాజ్యంలో ఉండగలుగుతాం కదా. అంటే రాకడ త్వరలో ఉంది. చూస్తేనేమో ఇష్టం వచ్చినట్లు ఉంది, కానీ ఎన్నో ఆత్మలు నశించిపోతున్నాయి. ఆ ఆత్మలు నశించిపోకుండా దేవుడు అందుకే నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు. కాబట్టి నువ్వు వెళ్ళి స్వాత ప్రకటన చేయాల్సిందే, నేను వెళ్ళి స్వాత ప్రకటన చేయాల్సిందే. ఇది ఆయన ఇచ్చిన వర్డ్ అనమాట మనకి కదా. సంవత్సరాలు పోతున్నాయి, కానీ ఇంతవరకు ఏ ఆత్మనన్నా ఈ సంవత్సరంలో ఎన్ని ఆత్మలు దేని వైపు నడిపించడం. కానీ మనకు ప్రతి దినము ప్రతిరోజు దేవుని యొక్క దృష్టికి ఒక్క దినంలో నువ్వు ప్రార్థించినది 1000 years వరకు దేవుడు సిస్టర్ వాయిస్ బ్రేక్ అయింది. దీపా సిస్టర్ వాయిస్ బ్రేక్ అయింది. సిస్టర్ వాయిస్ బ్రేక్ అయింది దీపా సిస్టర్. కాబట్టి ప్రభా మేము ప్రతి దాంట్లో జాగ్రత్తగా జీవించాలా, అనేకులకు నీ నీతిని సత్యని ప్రకటించాలా, మేము వెలుగులో ఎల్లప్పుడూ మేము ఉండాలా ప్రభా. కాబట్టి ప్రభా మాలో ఎప్పటికీ నీ యొక్క ఆత్మ వెలుగుతూనే ఉండాలి ప్రభా. మేము చల్లారిపోవడానికి వీలేదు ప్రభా. దేవా యేసు ప్రభా నీ యొక్క ప్రేమ ఎల్లప్పుడూ మాలో ఉంటూనే ఉండాలా తండ్రి. దేవా యేసు ప్రభా అనేకుల కోసం ప్రభా మేము భారంగా ప్రార్థించాలి తండ్రి. దేవా ఇర్మియా ఎట్లా కన్నీటి కార్చినాడు ప్రభా అనేక ప్రజల కొరకు తండ్రి. దేవా యేసు ప్రభా ఆయన ఏడ్చడానికి అన్నా కానీ ప్రభా మీరు శిక్షించి ప్రభా ఆ బిడ్డల్ని సన్నిధికి చేర్చుకున్నారు ప్రభా ఆ కాలంలో ప్రభా. దాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. దేవా ఈ రోజు కూడా ప్రభా మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ లోకం అంతా ప్రభా రక్షింపబడాలి తండ్రి. ఏ ఆత్మ నశించుకోవడానికి వీలేదు ప్రభా. ప్రతి ఆత్మ నీ సన్నిధికి రావాల్సిందే ప్రభా. దేవా యేసు ప్రభా ప్రతి మోకాలు వంగాల్సిందే, ప్రతి నోరు ప్రభా నేను స్తుతించాల్సిందే ప్రభా. సహాయపడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా యేసు ప్రభా మరి ఎల్లప్పుడు ప్రభా ప్రతి వాళ్ళకు ప్రభా మేము సాక్ష్యంగా నిలబడాలి ప్రభా. ఎక్కడ కూడా ప్రభా మేము సాక్ష్యాన్ని పోగొట్టుకోవద్దు ప్రభా. ఎందుకంటే ప్రభా నువ్వు జీవం కలిగిన దేవుడు కాబట్టి ప్రభా మేము కూడా ప్రభా జీవం కలిగిన ఉండాలి ప్రభా. వాళ్ళు మమ్మల్ని చూసినప్పుడు ప్రభా నీ యొక్క వెలుగు వాళ్ళకు కనిపించాలి తండ్రి. అప్పుడైతేనే ప్రభా ఆ యొక్క ప్రజలు మారుమనసు పొంది రక్షింపబడతారు ప్రభా. అందుకే తండ్రి మేము సాక్ష్యాన్ని పోగొట్టుకోకుండా మేము జాగ్రత్తగా జీవించుటకు తండ్రి సహాయపడమని ప్రార్థిస్తాం తండ్రి. నీ యొక్క హస్తం మాకు తోడించండి దేవా యేసు ప్రభా. చాలా మంది ప్రభా నీ సన్నిధికి రావాల్సిందే ప్రభా. ఇలాంటి అవకాశం ఎవరు కూడా పోగొట్టుకోవడానికి వీలేదు ప్రభా. మాకు ఈ యొక్క టీం ఇచ్చిన ప్రభా, ఈ యొక్క KBPM గ్రూప్ లో ప్రభా ఇక్కడ ఇచ్చిన ప్రభా దాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. దేవా ఈ యొక్క అవకాశం ఇచ్చినాం కాబట్టి ప్రభా ఈ రోజు ప్రభా ఈ దినంలో తండ్రి మేము ఎంతో మంది వాక్యాలు విని ప్రభా ఎన్నో నేర్చుకుంటున్నాం ప్రభా. దాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. ప్రతిదీ కూడా ప్రభా మేము విశ్వసించాలా, ముందుకు వెళ్ళాలా, అన్నిట్లో మేము గొప్ప విజయం పొందాలి ప్రభా. ఎందుకంటే ప్రభా మీరు విజయం మా చేతికిచ్చి వెళ్ళినారు ప్రభా. నీ యొక్క శిల్వ మరణం పొందినప్పుడు తండ్రి దేవా నీ యొక్క మంచితనము, నీ యొక్క విశ్వాసము, నీ యొక్క ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతం దాగడం ప్రభా ఇవన్నీ కూడా ప్రభా మీరు మాకు ఎప్పుడో వదిలేసి వెళ్ళారు తండ్రి. ప్రతి విజయం మాకు ఇచ్చినారు తండ్రి. దేవా ఏసియా ఈ సంవత్సరమే కాదు ప్రభా వచ్చే సంవత్సరం అంత వరకు కూడా ప్రభా అనేకులను నీ వైపు నడిపిస్తాం ప్రభా. సహాయపడమని ప్రార్థిస్తాం తండ్రి. ఒక్కొక్క ఆత్మ ప్రభా 1000 ఆత్మలు కావాల్సిందే ప్రభా.
మీరే ఆత్మకార్యం జరిగించండి ప్రభా, మాకు సహాయపడండి, ముందుకు నడిపించండి ప్రభా. నీ యొక్క నీతిని సత్యాన్ని మేము ప్రకటించాలి తండ్రి. అన్నిట్లో మేము గొప్ప విజయం పొందాల ప్రభా. మీరే మాకు తోడ నడిపించు ప్రభా. నీ యొక్క రాకడికి మా అందరిని సిద్ధపరచుకోమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ ద లార్డ్. మనకి ఇంకో కొంచెం సమయం ఉంది. క్లుప్తంగా విజ్ఞాపన ప్రార్థన చేసుకుందాము. రవి బ్రదర్ మీరు చేస్తారా? స్తోత్రం ప్రభా, పరిశుద్ధుడ గొప్ప దేవ, జీవం గల రాజా, మీకు వందనాలు ప్రభా. యేసుక్రీస్తు నామం బట్టి వాక్యం చేత మీరు మాతో మాట్లాడినారు ప్రభా. మీ వాక్యం ప్రతి ఒక్కరి హృదయంలో ఓ ప్రభా నాటబడి ఫలించి అభివృద్ధి పొంది ఓ ప్రభా మీ నామం మహిమార్థమై ప్రతి ఒక్కరు జీవితాలను సంపూర్ణంగా మీకు సమర్పించుకొని ఓ ప్రభా మీ నామం మహిమార్థమై జీవింపబడాల రాజా. గొప్ప ఆత్మకార్యం మీరు జరిగించండి ప్రభా. KVPM లో ఉన్న ప్రతి ఒక్క టీం మెంబర్ నిమిత్తం ప్రార్థన చేసినాం. వాళ్ళు చేసే ప్రతి ఒక్క పరిచర్యను మీరు చూడండి ప్రభా. మీ దీవెనల ఆశీర్వాదాలు కుమ్మరించండి. ఇంకా అనేకులని ప్రభా సర్వసత్యంలోకి నడిపించాలా. మేము సిద్ధపడి ఉండాలా ప్రభా. అనేకులను సిద్ధపరచాలా రాజా. దేవ మీకే వందనాలు ప్రభా. పరిచర్య నిమిత్తం ప్రభా ఎంతెంత అయితే దూరం వెళ్తురో ప్రభా అన్న వాళ్ళందరికీ మీ యొక్క ఆత్మ సహాయం దయచేయండి. పరిశుద్ధ ఆత్మ శక్తి బలం చేత వాళ్ళని నడిపించండి ప్రభా. మీ సేవలో బలంగా వాడుకోండి ప్రభా. హల్లెలూయా రాజా, మీకు వందనాలు ప్రభా. గొప్ప విజయాన్ని వాళ్ళకి దయచేయండి ప్రభా. దేవా మీకు వందనాలు ప్రభా. కొండలు లోయలు గుట్టలు అనకుండా వెళ్తున్నారు ప్రభా. వారి చేత కాని పని ప్రభా, కానీ మీ ఆత్మ సహాయం ఉంది రాజా. మీకే వందనాలు ప్రభా, మీకే వందనాలు ప్రభా. మీ కృపలో వారిని భద్రపరుస్తున్న విధానం బట్టి వందనాలు ప్రభా. మీ ఆత్మకార్యాలు వారి ద్వారా జరిగించుకుంటున్న విధానం బట్టి మీకు వందనాలు ప్రభా. గొప్ప రాజా, గొప్ప తండ్రి, మీరెంతో గొప్ప దేవుడు ప్రభా. సర్వాధికారి ప్రభా, సత్య స్వరూపి, ఆకాశాన్ని భూమిని సృజించిన మా మహా గొప్ప దేవుడయ్యా. మీ బంగారు పాదాలకు వందనాలు ఇసు ప్రభా. ఓ జీవంగల దేవా, జీవాధిపతి, మీకు వందనాలు ప్రభా. వాక్యాల చేత అందరినీ బలపరిచి ఓ ప్రభా వాక్యంలో నానేలాగా చేసి ఉదయం మీ కృపలో భద్రపరుచుకున్న విధానం బట్టి మీకే మహిమ కలుగును గాక. సర్వాధికారి మీకు వందనాలు ప్రభా. ప్రతి శ్రమల నుంచి, శోధనల నుంచి, ఇరుకుల నుంచి, ఇబ్బందుల నుంచి ప్రభా ఓ రాజా విజయం మీరు దయచేసి మీ నామంకి మహిమకరంగా ప్రభా. ఎన్ని బాధలు వచ్చినా, కష్టాలు వచ్చినా వెనుకడుగు వేయకుండా, ఎన్ని శ్రమలు వచ్చినా, శోధనలు వచ్చినా ప్రభా వెనుకడుగు వేయకుండా మీ నామం ఎత్తుకొని ప్రభా ముందుకే నడిపింపబడాలా. దానికి మీ ఆత్మ సహాయం దయచేయండి ప్రభా. యేసయ్యా మీకు వందనాలు ప్రభా. వెలుగులేని జీవితాలలో వెలుగు నింపే గొప్ప దేవుడయ్యా. చీకటి జీవితాలలో ప్రభా వెలుగునిచ్చే గొప్ప మహనీయుడు ప్రభా. మీకే వందనాలు ఇస్తూ ప్రభా. గొప్ప విజయం దయచేయండి ప్రభా. మీ మాట సెలవిస్తే చాలు ప్రభా. మీ చూపు చాలేసి ప్రభా జీవితాలలో వెలుగు నింపబడుతుంది రాజా. మీకే వందనాలు తండ్రి. మీరే ఇంకా కొనసాగించండి, ఇంకా ఆశీర్వదించండి. ఆత్మీయ లోతులకి ప్రతి ఒక్కరిని నడిపించండి ప్రభా. మీ నామంకి యుగ యుగంలోకి మహిమ కలుగును గాక. ఆన్లైన్ ప్రార్థన అంతట్లో ప్రభా ఇక్కడ వరకు నడిపించిన గొప్ప దేవుడు మీకు వందనాలు ప్రభా. ఇజ్రాయెల్ ని కాపాడువాడు, కుంకడు నిద్రపోనన్న గొప్ప రాజా, సాక్ష్య రీతిగా మీరు నడిపించినారయ్యా. లాక్డౌన్ నుంచి ఇప్పటి వరకు ప్రభా ఓ రాజా ఆన్లైన్ లో ప్రేయర్ జరుగుతుందంటే మీ ఆత్మ కార్యం ప్రభా. హల్లెలూయా, మీ శక్తి, మీ బలం ప్రభా. అందుకే ప్రభా ఇది నడిపింపబడింది. ఈ మీటింగ్ మీ నామ మహిమార్థమై నడిపింపబడింది ప్రభా. మీకే మహిమ రాజా, మీకే మహిమ రాజా. మీ బంగారు పాదాలకు లెక్కలేనని వందనాలు ప్రభా. యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేసినాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. Amen. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ ది లార్డ్. మీరే క్లోజింగ్ ప్రేయర్, ఫైనల్ బ్లెస్సింగ్స్ ఇవ్వండి బ్రదర్. యేసుక్రీస్తు ప్రభు కృప, శాంతి, సమాధానం, ఆయన పరిశుద్ధాత్మ నడిపింపు మనకి, మన కుటుంబీకులకి, బంధుప్రియులకి, స్నేహితులకి, అందరికీ సదాకాలం తోడైండును గాక. ఆమేన్. 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 థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లార్డ్ అక్క, ప్రైజ్ లార్డ్ అన్నలందరికీ, బ్రదర్స్ సిస్టర్స్, ప్రైజ్ లార్డ్. ప్రైజ్ ది లార్డ్ అందరికీ ప్రైజ్ ది లార్డ్.